శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదార విందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ కర్ణుడు దుర్యోధనుడి యొక్క అనుమతి తీసుకున్నటువంటి వాడై అనేకములైనటువంటి దేశాలన్నీ కూడా జయించి చాలా చక్కగా ఆ కప్పాలన్నీ కూడా వసూలు చేసి దుర్యోధనుడి దగ్గరికి వచ్చి అదంతా దుర్యోధనుడికి ధారాదత్తం చేశాడు. దుర్యోధనుడు మిక్కిలి ఆనందించాడు. అప్పుడు కర్ణుడి మీద దుర్యోధనుడికి అమితమైనటువంటి విశ్వాసం కలిగింది. ఈ కర్ణుడు తప్పనిసరిగా పాండవుల్ని జయించగలడు అనేటువంటి ఒక విశ్వాసం కలిగింది అతనికి. అలా కలిగిన తర్వాత ఈ జిత్వాతు పృథివీం రాజన్ సూతపుత్రో జనాధిప అబ్రవీత్ పరవీరగ్రహ దుర్యోధనమిదం వచ. వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయంతో, జనమేజయ మహారాజా, ఈ విధంగా కర్ణుడు జైత్రయాత్ర చేసి ఆ పృథివీనంతటినీ కూడా ధారాదత్తం చేస్తే దుర్యోధనుడికి అంత గొప్ప విజయయాత్ర చేసి వచ్చిన తర్వాత ఆనందపడినటువంటి దుర్యోధనుడితోటి ఆ కర్ణుడు ఈ విధంగా అంటున్నాడు. దుర్యోధన నిబోధేదం యత్వాం వక్ష్యామి కౌరవా శ్రుత్వా వాచం తథా సర్వం కర్తుమర్హస్యరిందమ. ఓ దుర్యోధన, నేను చెప్తున్నటువంటి మాటను విను. నా మాట విన్న తర్వాత దాన్ని అనుసరించి అదంతా నువ్వు ఆచరించు. తవాజ్య పృథివీ వీరా నిస్సపత్నా నృపోత్తమ తాం పాలయ యథాశక్ర హతశత్రుర్మహామనాహ. ఇప్పుడు ఈ భూమండలం అంతా కూడా నిష్కంటకంగా నీది. పూర్వము పాండవులు జయించినటువంటి దాన్ని నువ్వు స్వాధీనం చేసుకున్నావు అని మాత్రమే అనుకునేవారు. ఇప్పుడు అలా కాదు, మనము ఈ పృథివీని అంతటిని కూడా జయించాము. అందువల్ల ఇదంతా కూడా నీ వశవర్తి అయింది. మహామనస్వి అయినటువంటి ఇంద్రుడు శత్రువుల్ని సంహరించి రాజ్య పరిపాలన చేసినట్టుగా నువ్వు కూడా పాలించవయ్యా. ఏవముక్తస్తు కర్ణేన కర్ణం రాజా బ్రవీత్ పునః నకించిద్ దుర్లభం తస్య యస్య త్వం పురుషర్షభ సహాయశ్చానురక్తశ్చ మదర్థం చ సముజ్జతః అభిప్రాయస్తు మే కశ్చిత్ త్వం వై శృణు యథా తథం. కర్ణుడు అలా అనగానే దుర్యోధనుడు కర్ణుడితో ఈ విధంగా అన్నాడు, పురుషోత్తమ, నీ వంటి మిత్రుడు ఒక్కడుంటే చాలయ్యా. నీలాంటి ఒక మిత్రుడు ఉన్నటువంటి వాడికి అసలు దుర్లభం కానటువంటిది ఏంటో ఏం లేదయ్యా. నువ్వు సహాయకుడివే కాదయ్యా, నా మీద అమితమైన అనురాగం కలిగినటువంటి వాడవు. నువ్వు నా కోసమని ఉద్యమించినటువంటి వాడవు. నాకొక ఆలోచన ఉంది, దాన్ని జాగ్రత్తగా వినవయ్యా అన్నాడు. రాజసూయం పాండవస్య దృష్ట్వా క్రతువరం మహత్ మమ స్పృహ సముత్పన్న తాం సంపాదయ సూతజ. యాగశ్రేష్టమైనటువంటి రాజసూయ యాగాన్ని ధర్మరాజు చేస్తుంటే చూసిన తర్వాత నాకు కూడా ఒక రాజసూయ యాగం చెయ్యాలనేటువంటి కోరిక కలిగిందయ్యా. ఆ కోరికను కూడా నువ్వు నెరవేర్చాలన్నాడు. ఏవముక్తస్తతః కర్ణః రాజానమిదమబ్రవీత్తవాజ్య పృథివీపాలావస్యాః సర్వే నృపోత్తమ ఆహూయంతాం ద్విజవరాః సంభారాస్తేధా విధి సంభ్రియంతాం కురు శ్రేష్ఠ యజ్ఞోపకరణాని చ. ఆ మాటలు విని కర్ణుడు దుర్యోధనతో అన్నాడు, ఓ రాజోత్తమా, ఇప్పుడు మొత్తం పృథ్వీనందరినీ మనం జయించాము. ఆ రాజులందరూ నీ యొక్క అధీనంలో ఉన్నారు. అందువల్ల నువ్వు ఇప్పుడు రాజసూయం చేయడం అనేటువంటిది పెద్ద కష్టమైన పని కాదు. బ్రాహ్మణోత్తములందరినీ పిలిపించవయ్యా. యథావిధిగా యజ్ఞ సామాగ్రిని అంతటిని కూడా తీసుకురా, ఉపకరణాలన్నీ సమకూర్చు అన్నాడు. ఋత్విజశ్చ సమాహూతాః యథోక్తా వేదపారగా క్రియాం కుర్వంతు తే రాజన్ యథాశాస్త్రమరిందమ. వేదపారంగతులైనటువంటి తగిన అర్హతలు కలిగినటువంటి వాళ్ళు నువ్వు పిలవగా వచ్చినటువంటి ఋత్విక్కులందరూ కూడా యథాశాస్త్రంగా ఈ పని చేస్తారు. నీకేమీ బెంగలేదయ్యా, హాయిగా చేసుకోన్నాడు. బహ్వన్నపాన సంయుక్త సుసమృద్ధ గుణాన్విత ప్రవర్తతం మహాయజ్ఞ తవాపి భరతర్షభ. ఈ మహాయాగం కూడా విరివిగా అన్నపానీయాలతోటి సర్వసమృద్ధమైనటువంటి గుణాలతోటి సంపన్నమవుతుందయ్యా అన్నాడు. ఏవముక్తస్తు కర్ణేన ధార్తరాష్ట్రో విశాంబతే పురోహితం సమానాయ వచనం చేదమబ్రవీత్ రాజసూయం క్రతుశ్రేష్టం సమాప్త వరదక్షిణం ఆహరత్వం మమ కృతే యథా న్యాయం యథా క్రమం. కర్ణుడు అలా అనగానే దుర్యోధనుడు మిక్కిలి ఆనందపడ్డాడు.
వెంటనే పురోహితుడిని పిలిపించాడు. ఆయనతో చెప్పాడు, ఉత్తమమైనటువంటి దక్షిణతో కూడినటువంటి క్రతుశ్రేష్టమైనటువంటి రాజసూయ యాగాన్ని యథాక్రమంగా యథాశాస్త్రంగా నా చేత మీరు చేయించాలి అన్నాడు. స ఏవ ముక్తో నృపతిం ఉవాచ ద్విజసత్తమః బ్రాహ్మణై సహితో రాజన్ ఏ తత్రాసన్ సమాగతాః న సశక్య క్రతుశ్రేష్టః జీవమానే యుధిష్ఠిరే ఆహర్తుం కౌరవశ్రేష్ఠ కులే తవ నృపోత్తమ దీర్ఘాయుర్జీవతి చేతే ధృతరాష్ట్ర పితా నృప అతశ్చాపి విరుద్ధస్తే క్రతురేష నృపోత్తమ. అప్పుడు దుర్యోధనుడు ఆ పురోహితుల్ని పిలిచి వెంటనే రాజసూయాగం చేయించండి నా చేత అని ఆదేశిస్తే అప్పుడు ఆ పురోహితుడు మిగిలినటువంటి బ్రాహ్మణులందరితో సమావేశం అయ్యట. వాళ్ళతో కలిసి దాని గురించి పూర్వాపరాలన్నీ నిర్ణయించిన తర్వాత దుర్యోధనుడితో ఈ విధంగా అన్నట్ట, ఓ కౌరవ శ్రేష్ఠ, ధర్మరాజు జీవించి ఉండగా మీ వంశంలో రాజసూయాన్ని చేయడం అనేటువంటిది వీలు కాదు. ఇప్పుడు దీర్ఘాయువైనటువంటి నీ తండ్రి ధృతరాష్ట్రుడు కూడా సజీవుడే. అందువలన ఆ కారణంగా నీ తండ్రి బ్రతుకుండగా నీ తండ్రి చేయాలి, అంతేకాని నువ్వు చేయకూడదు. అందువల్ల నువ్వు రాజసూయ చేయడం అనేటువంటిది శాస్త్ర విరుద్ధమయ్యా. ఎందుకంటే రాజసూయ యాగము చెయ్యనటువంటి తండ్రి జీవించి ఉండగా తనయుడు రాజసూయ యాగం చేయకూడదు. ధృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి ఆయనకి రాజసూయ యాగం చేసేటువంటి అధికారం లేదు. రెండు అడ్డంకులు వచ్చాయి. ఎందుకంటే పోనీ ధృతరాష్ట్రుడి చేత చేయిద్దామంటే అతడు అంధుడు. అందువల్ల అంధుడికి రాజసూయ యాగం చేసే అధికారం లేదు. ఆయన ఉండడం అనేటువంటి వల్ల దుర్యోధనుడు చేయడానికి అడ్డంకి. తర్వాత ఇంకోటి ఏంటి, భూమండలంలో ఉండేటువంటి అందరి రాజులను జయించాలి. జయించి నిష్కంటకమైనటువంటి పృథివీ అయి ఉండాలి. ఇక్కడ ధర్మరాజుతో వీళ్ళకి శత్రుత్వం అన్నది. ఆ ధర్మరాజు అక్కడ జీవించి ఉన్నాడు. ధర్మరాజుతోటి యుద్ధంలో వీళ్ళు జయించలేరు. అందువలన రాజసూయగం చేయడం అనేటువంటిది నీకు ప్రతిబంధకం అయ్యా. ధర్మరాజును కూడా గెలవలేకపోవడమే ప్రతిబంధకం అవ్వచ్చు, కాబట్టి నువ్వు చేయలేవు అన్నాడు. అయితే మరి రాజుగారు పిలిచిన తర్వాత ఆయనకి ఏదో ఒక మంచి మాట కూడా చెప్పాలి కదా. అందుకని వాళ్ళు చెప్పారు, అస్తి తు అన్యన్ మహత్సత్రం రాజసూయ సమం ప్రభో. నువ్వు రాజసూయ యాగం చేయలేకపోవచ్చు, కానీ రాజసూయంతో సమానమైనటువంటి మరో మహాకృతి ఒకటి ఉన్నదయ్యా. తేనత్వం యజ రాజేంద్ర శృణు చేదంబచో మమ యయిమే పృథివీపాలా కరదాస్తవ పార్థివా తే కరాన్ సంప్రయచ్చంతు సువర్ణం చ కృతాకృతం తేన తే క్రీతామజ్జాలాంగలం నృపసంతమా. నువ్వు ఆ యాగాన్ని చేయవయ్యా, నా మాట విను రాజా. ఇప్పుడు నీకు ఈ కప్పం చెల్లిస్తున్నటువంటి రాజులందరూ కూడా బంగారాన్ని, బంగారు నగలను నీకు కప్పంగా చెల్లించాలని ఆదేశించు. ఆ బంగారంతో ఒక నాగరిని చేయించు. యజ్ఞవాటశ్చ తే భూమి కృష్యతాం తేన భారత తత్ర యజ్ఞో నృపశ్రేష్ఠ ప్రభూతాన్న సుసంస్కృత ప్రవర్తతాం యథా న్యాయం సర్వతో హ్యనివారిత. నీ యజ్ఞమంటప భూమిని ఆ నాగలతో దున్నించు. అక్కడ సుసంస్కృతమై విరివిగా అన్నపానాలు కలిగినటువంటి యాగాన్ని నిరాటంకంగా యథాశాస్త్రంగా మనం ప్రారంభిద్దాం అన్నాడు. ఏషతే వైష్ణవో నామ యజ్ఞసత్పురుషోచిత ఏతేన నేష్టవాన్ కశ్చిదృతే విష్ణుం పురాతనం రాజసూయం క్రతుశ్రేష్టం స్పర్ధత్యేష మహాక్రతు. ఇప్పుడు నేను చెప్పినటువంటి దీని యాగాన్ని వైష్ణవ యాగం అంటారయ్యా. సత్పురుషులందరూ చేయతగింది ఇది. పురాతనుడైనటువంటి విష్ణువు తప్ప మరెవ్వరూ కూడా ఈ యాగం చేయలేదు. అటువంటి మహాకర్తువు కాబట్టి యాగశ్రేష్టమైన రాజసూయ యాగంతో సమానమైనది ఇది. అస్మాకం రోచతే చైవ శ్రేయశ్చ తవ భారత నిర్విఘ్నశ్చ భవత్యేష సఫలా స్పృహా తవ. ఇది మాకు నచ్చినటువంటి యాగమయ్యా, నీకు శ్రేయస్కరమైంది, ఇది నిర్విఘ్నంగా జరుగుతుంది, నీ కోరిక కూడా నెరవేరుతుంది అని చెప్పాడు. తస్మాదేశ మహాబాహో తవ యజ్ఞ ప్రవర్తతాం ఏవమక్షస్తు తైర్విప్రేర్ధాత్తరాష్ట్రో మహీపతి కర్ణంచ సౌబలంచైవ భ్రాతృంచైవేదమబ్రవీత్. అందువలన ఓ దుర్యోధన మహారాజా, నువ్వు ఈ యాగాన్ని ఆరంభించు అని బ్రాహ్మణులు అనగానే దుర్యోధనుడు కర్ణుడితోటి, శకునితోటి, సోదరులతోటి ఈ విధంగా అన్నాడు. రోచతే మే వచ కృష్ణం బ్రాహ్మణానాం న సంశయ
రోచతే యది యుష్మాకం తస్మాత్ ప్రభృతమాచరం. ఈ బ్రాహ్మణులు అన్న మాట నాకు బాగా నచ్చిందయ్యా, సందేహం లేదు. మీకు కూడా కనుక నచ్చితే ఆలస్యం లేకుండా చెప్పండి అన్నారు. ఏవముక్తాస్తు తే సర్వే తథేచ్యుచుర్నరాధిపం సందిదేశ తతో రాజా వ్యాపారస్థాన్ యథాక్రమం హలశ్చ కరణే చాపి వ్యాధిష్టాః సర్వశిల్పినః యథోక్తం చ నృపశ్రేష్ఠ కృతం సర్వం యథాక్రమం. దుర్యోధనుడు అలా అనేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలాగే అన్నారు. వెంటనే దుర్యోధనుడు పనిచేసుకుంటున్నటువంటి శిల్పులందరినీ పిలిపించారు. యథాక్రమంగా బంగారమయమైనటువంటి నాగలు తయారు చేయడానికి నియమించారు. అలా ఆదేశింపబడగానే వాళ్ళ శిల్పులందరూ కూడా పని ప్రారంభించారు, చక్కగా ఒక నాగల్ని తయారు చేయడానికి. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఘోషయాత్ర పర్వణి దుర్యోధన యజ్ఞ సమారంభే పంచపంచాశదధికద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఘోషయాత్ర పర్వం అనే ఉపపర్వంలో దుర్యోధన యజ్ఞ సమారంభము అనేటువంటి 255 అధ్యాయం పూర్తయింది. 256 అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయనుడి వృత్తాంతాలన్నీ కూడా జనమేజయుడికి చెబుతున్నాడు. తతస్తు శిల్పినః సర్వే అమాత్య ప్రవరాశ్చయే విదురశ్చ మహాప్రాజ్ఞ ధార్తరాష్ట్రేణ్యవేదయన్. ఆ తర్వాత శిల్పులందరూ కూడా అమాత్య శ్రేష్ఠులు కూడా మహాజ్ఞాని అయినటువంటి విదురుడు దుర్యోధనుడికి ఈ విధంగా నివేదించారు. సజ్జం క్రతువరం రాజన్ ప్రాప్తకాలంచ భారత సౌవర్ణంచ కృతం సర్వం లాంగలంచ మహాధనం. ఓ మహారాజా, యాగానికి అంతా సిద్ధమైంది, సమయం కూడా సమీపించింది, మహాధన సంపన్నమైనటువంటి బంగారు నాగలి కూడా తయారైంది. ఏ తచ్చుత్వా నృపశ్రేష్ఠ ధార్తరాష్ట్రో విశాంబతే ఆజ్ఞాపయామాస నృప క్రతురాజ ప్రవర్తనం. అప్పుడు ఆ మహారాజు అయినటువంటి దుర్యోధన మహారాజు ఆ మహాయాగ ప్రారంభానికి ఆదేశించాడు. తత ప్రవృతే యజ్ఞ ప్రభూతార్థ సుసంస్కృత దీక్షితాపి గాంధారి యథాశాస్త్రం యథాక్రమం. అప్పుడు సుసంస్కృతము బహుధన సంపన్నము అయినటువంటి యాగం ప్రారంభమైంది. దుర్యోధనుడు యథాక్రమంగా యథాశాస్త్రంగా దీక్షాబద్ధుడయ్యాడు. ప్రహృష్టో ధృతరాష్ట్రశ్చ విదురశ్చ మహాయశాః భీష్మద్రోణ కృప కర్ణ గాంధారీ చ యశస్విని. అప్పుడు ధృతరాష్ట్రుడు అట్లాగే గొప్ప యశస్వి అయినటువంటి విదురుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, యశస్వినైన గాంధారి కూడా చాలా ఆనందపడ్డారు. ఒక మంచి యాగం చేస్తున్నాడు కదా అని. నిమంత్రణార్థం దూతాంశ్చ ప్రేషయామాశ శీఘ్రగాన్ పార్థివానాంచ రాజేంద్ర బ్రాహ్మణానాం తథైవ చ. అలాగే రాజులను బ్రాహ్మణులను నిమంత్రించడానికి శీఘ్రగాములైనటువంటి దూతలందరినీ పంపారు. తే ప్రయాతాః యథోద్దిష్టాః దూతా స్వరిత వాహనాః తత్ర కంచిత్ ప్రయాతం తు దూతం దుశ్శాసనో బ్రవీత్. వేగంగా నడిచేటువంటి వాహనాలతో ఆ దూతలందరూ వారి గమ్యాలను అనుసరించి ప్రయాణమయ్యారు. అలా బయలుదేరుతున్నటువంటి ఒక దూతతో దుశ్శాసనుడు ఈ విధంగా అన్నాడు. గచ్చద్వైతవనం శీఘ్రం పాండవాన్ పాపపూరుషాన్ నిమంత్రై యథాన్యాయం విప్రాంస్తస్మిన్ వనే తదా. వేగంగా ద్వైతవనానికి వెళ్ళండి, పాపాత్ములైన ఆ పాండవులు అక్కడ ఉంటారు, వాళ్ళని ఆ వనంలో ఉన్న బ్రాహ్మణులు యథోచితంగా ఆహ్వానించండి అన్నాడు. సగత్వా పాండవాన్ సర్వాన్ ఉవాచాభిప్రణమ్య చ దుర్యోధనో మహారాజా యజతే నృపసత్తమః స్వవీర్యార్జితమర్థౌఘం అవాప్య కురుసత్తమః తత్ర గచ్చంతి రాజానః బ్రాహ్మణాశ్చ తతస్తతః. ఆ దూత పాండవుల దగ్గరికి వెళ్ళాడు. అందరికీ నమస్కారం చేసి ఈ విధంగా అన్నట్ట, ఓ మహారాజా, రాజశ్రేష్ఠుడైనటువంటి వాడు, కురుకుల శ్రేష్ఠుడైనటువంటి దుర్యోధన మహారాజు తన పరాక్రమంతో సంపాదించినటువంటి ధనరాశులతో యాగం చేస్తున్నాడు. ఎక్కడెక్కడి నుండో రాజులు బ్రాహ్మణులు అక్కడికి వస్తున్నారు. అహంతు ప్రేషితో రాజన్ కౌరవేణ మహాత్మన ఆమంత్రయతి ఓ రాజా ధార్తరాష్ట్రో జనేశ్వర మనోభిలిషితం రాజ్ఞ తం క్రతుం ద్రష్టుమర్హత. ఆ మహాత్ముడైనటువంటి కౌరవుడు నన్ను పంపించాడయ్యా, దుర్యోధనుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు, దుర్యోధనుని మనోవాంఛారూపమైనటువంటి ఆ యాగాన్ని మీరు చూడాలి అన్నాడు. తతో యుధిష్ఠిరో రాజా తచ్చుత్వా దూత భాషితం అబ్రవీన్ నృపశార్దూల దిష్ట్యా రాజా సుయోధన యజతే క్రతుముఖ్యేన పూర్వేషాం కీర్తివర్ధన. ఆ మాటలన్నీ విన్నాడు ధర్మరాజు. ధర్మరాజు ఆ మాటలు విని దూతతో ఈ విధంగా అన్నాడు, చాలా బాగుందయ్యా,
ఆ దుర్యోధన మహారాజు పూర్వీకుల యొక్క కీర్తిని పెంపొందింపచేస్తూ గొప్ప యాగాన్ని చేస్తున్నాడు. ఇది చాలా సౌభాగ్య ఫలము, చాలా సంతోషంగా ఉంది. వయమపి ఉపయాస్యామ నత్విదానీం కథంచన సమయ పరిపాల్యోన యావద్వర్షం త్రయోదశం. మేము కూడా వెళ్ళాలి, కానీ ఇప్పుడు రాలేము. ఎందుకంటే మేము ఒక నియమబద్ధులమే ఉన్నాము. 13 సంవత్సరాల వరకు మేము వనవాసం చేయాలి కదా. అటువంటి ఒక నియమతికి లోనై ఉన్నాం మేము. అందువల్ల మేము ఇప్పుడు అక్కడికి రాలేమయ్యా. శ్రుత్వైతద్ధర్మరాజస్య భీమో వచనమబ్రీతదాతు నృపతిర్గంత ధర్మరాజో యుధిష్ఠిరః అస్త్రశస్త్ర ప్రదీప్తే అగ్నౌ యదాతం పాతయిష్యతి వర్షాత్రయోదశాదూర్ధ్వం రణసత్రే నరాధిపః యథా క్రోధః విర్మోక్తా ధార్తరాష్ట్రేషు పాండవః ఆగంతాహం తదాస్మీతి వాచ్యస్తే ససుయోధన. ఆ ధర్మరాజు మాటలు అన్నాడు విని దూతతో భీముడి విధంగా అన్నట్టు, వెళ్ళు మీ రాజైన దుర్యోధనుడితో ఈ విధంగా చెప్పు, నరాధిపుడైనటువంటి ధర్మరాజు యుధిష్ఠిరుడు 13 సంవత్సరాలు గడిచిన తర్వాత అక్కడికి వస్తాడు. రణయజ్ఞంతో అస్త్రశస్త్రాలతో జ్వలింపజేయబడినటువంటి రోషాగ్నిలో మిమ్మల్ని ఆహుతి చేస్తాడు. రోషాగ్నిలో మండిపోయేటువంటి ధార్తరాష్ట్రులపై ధర్మరాజు తన క్రోధం అనేటువంటి హవిస్సుని ఆహుతి చేస్తున్నప్పుడు నేను అక్కడ కాలు మోపుతాను అన్నాడు. శేషాస్తు పాండవారాజన్నైవో చుక్కింజిద ప్రియం దూతశ్చాపి యథావృత్తం ధార్తరాష్ట్రే అన్యవేదేత్. మిగిలిన పాండవులు ఎవరు కూడా అప్రియంగా మాట్లాడలేదు, భీముడు ఒక్కడే అలా మాట్లాడాడు. దూత కూడా వెళ్ళి జరిగిందంతా దుర్యోధనుడికి చెప్పాడు. అథా జిగ్మున్నరశ్రేష్టా నానా జనపదేశ్వరా బ్రాహ్మణాశ్చ మహాభాగా ధార్తరాష్ట్రపురం ప్రతి. అప్పుడు నరోత్తములైనటువంటి అనేక దేశాలకు చెందినటువంటి రాజులు, ఆ బ్రాహ్మణులు అందరూ హస్తినాపురానికి వచ్చారు. తేతు అర్చిత యథాశాస్త్రం యథావిధి యథాక్రమం ముదా పరమయా యుక్త ప్రీతాశ్చాపి నరేశ్వరా. వాళ్ళు యథావిధిగా యథాశాస్త్రంగా యథాక్రమంగా సత్కరింపబడ్డారు. ఆ రాజులందరూ కూడా పరమానందపడ్డారు. ధృతరాష్ట్రోపి రాజేంద్ర సంవృత సర్వకౌరవై హర్షేణ మహతాయుక్తో విదురం ప్రత్యభాషత. అలాగే ధృతరాష్ట్రుడు కూడా కౌరవులందరూ కూడా చుట్టూ నిలవగా మహానందంతో విదురుడితోటి ఈ విధంగా అన్నట్టు ఆయనకి మంచి ఆనందం కలిగింది. ఎందుకంటే తన కుమారుడు ఒక గొప్ప యాగం చేస్తున్నాడని. యథాసుఖీ జనసర్వం క్షత్తః స్యాదన్న సంయుత తుష్యేత్తు యజ్ఞసదనే తథా క్షిప్రం విధీయతాం. జనులంతా ఆ యజ్ఞ సదనంలో అన్నపానాలతో ఆనందించేటట్టుగా వెంటనే అన్ని ఏర్పాట్లు చేయండి, మహాన్నదానం జరగాలి అని చెప్పేట. విదురస్తు తదాజ్ఞాయ సర్వవర్ణ నరీందమా యథా ప్రమాణతో విద్వాన్ పూజయామాస ధర్మవిత్. అప్పుడు ఆ పండితుడు ధర్మవేత్త అయినటువంటి విదురుడు ఆ ధృతరాష్ట్రుడి యొక్క ఆదేశాన్ని మన్నించి సర్వవర్ణాలను శాస్త్రోక్త రీతిలో సత్కరించేట. భక్ష్యపేయాన్న పానేన మాల్యైశ్చాపి సుగంధిభి వాసోభిర్వివిధైశ్చేవా యోజయామాస హృష్టవత్. ఆనందంగా బోళ్ళంత మహాన్నదానం జరిగింది, యాగం కదా అక్కడ. అందువలన భక్ష్యాలను, పేయాలను, అన్నపానాలను, పరిమళభరితమైన పూలమాలను, వివిధ వస్త్రాలను అన్నీ సమకూర్చారు. దేనికి లోటు లేదు, అంతా చాలా చక్కగా చేశారు. కృత్వా హ్యావసధాన్ వీర యథాశాస్త్రం యథాక్రమం సాంత్వయిత్వా చ రాజేంద్ర దత్వా చ వివిధం వసు విసర్జయామాస నృపన్ బ్రాహ్మణాశ్చ సహస్రశః. ఈ విధంగా దుర్యోధనుడు ఆ అద్భుతమైనటువంటి ఆ క్రతువు చేసి అందరికీ యథాశాస్త్రంగా యథాక్రమంగా వసతి ఏర్పాటు చేయించాడు. వాళ్ళని ఆప్యాయంగా పలకరించాడు. ఎవరి యోగ్యతకి తగిన విధంగా వాళ్ళందరికీ కూడా అనేకములైనటువంటి ధనాలను ఇచ్చాడు. వేల కొద్దిగా వచ్చినటువంటి ఆ రాజుల్ని, బ్రాహ్మణులకి కూడా వీడ్కోలు ఇచ్చాడు. విసృజ్య చ నృపాన్ సర్వాన్ భ్రాతృభి పరివారిత వివేశ హాస్తినపురం సహిత కర్ణ సౌబలై. అలా రాజులందరికీ వీడ్కోలు ఇచ్చినవాడై సోదరులందరూ కలిసి నిలవగా కర్ణశకునులతో కలిసి దుర్యోధనుడు హస్తినాపురంలో ప్రవేశించాడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి ఘోషయాత్రా పర్వణి దుర్యోధన యజ్ఞే షట్పంచాశదధిక-ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఘోషయాత్రా పర్వం అనే ఉపపర్వమున దుర్యోధన యజ్ఞం అనేటువంటి 256వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.